చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. DAKSHI ఇప్పుడు పెట్టుకున్నది దక్షి, మామూలుగా DAKSHI. ఓన్లండి, అంటే చాలా మంది పాజిటివ్ గానే చెప్తున్నారు. మీరు అన్నారు, ఈవెన్ మీరు కొంతమంది అక్నాలెడ్జ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్కువ బిలీఫ్ ఉంటది కాబట్టి వాళ్ళు చెప్పింది అంత మీరు న్యూట్రల్ గా చెప్పారు. నాకు అంత బిలీఫ్ లేదు కానీ నాట్ టూ స్పిరిచువల్, ఐఎమ్ నాట్ టూ ఎక్కువ నేను బిలీవ్ చేయను, బట్ దెన్ వాట్ ఎవర్ ఇస్ లైక్ ఠీక్ ఎంత చాలు, బియాండ్ లిమిట్స్ చేయను నేను. సో బేసికల్లీ ఇప్పుడు లిప్ లాక్ సీన్ అనేది కొన్ని సినిమాల్లో జస్ట్ దాన్ని ఏమంటారు ప్రమోషన్స్కి వీటికి యూజ్ అవుతుంది, హైప్ ఈ టైంలో ఒక ఇలాంటి సీన్ పడాలి అని రాసుకుంటారు. కొంతమంది ఏంటంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది అంటారు. సో ఈ డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? అంటే ఇప్పుడు ఒక మార్కెట్ ఉన్న హీరోయిన్ లేకపోతే ఒక ఈ అమ్మాయిని పెట్టుకుంటే చాలు మనకి దీనివల్ల సినిమా ఇదైపోతుంది అనే టైప్సే మీరు చెప్పింది కూడా. సో ఇట్స్ సేమ్ థింగ్. ఈ అమ్మాయితో ఈ లిప్ లాక్ సింగ్ లేకపోతే ఈ లిప్ లాక్ సింగ్ పెడితే ఇక్కడ బయట ఇప్పుడు టీజర్ కట్ చేసినా దీంట్లో చెప్పినా కొంచెం హైప్ చేసి చేసుకోవచ్చు అనేది ఉంటుంది. బట్ వెన్ స్క్రిప్ట్ డిమాండ్స్ యూ కాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఉండాలి. స్క్రిప్ట్ డిమాండ్ ఇక్కడ ఖచ్చితంగా అంటే స్టోరీ మొత్తం వినేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు లాస్ట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది కిస్ సీన్ ఒకటి ఉంటుంది, లేకపోతే 2 హగ్ సీన్స్ ఉంటాయి, ఇదంతా లాస్ట్ లో వచ్చే ఇన్ఫర్మేషన్. ఫస్ట్ దే ఓన్ సేకి ఇది ఉంటుంది మీకు ఓకే సరే స్టోరీ, అప్పుడు స్టోరీ విని నెరేషన్ లో మీకు చెప్తారా ఖచ్చితంగా? ఒకవేళ కిస్ సీన్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేసి ముందే చెప్తారా? ఓకే. లేకపోతే బికాస్ అందరూ రెడీగా ఉండరు కదా కిస్ సీన్ కి, అందరు కంఫర్టబుల్ గా ఉండదు ఫస్ట్ పాయింట్. సో ముందు జనరల్లీ చెప్పాలి, చెప్తారు. టిల్ డేట్ ఎప్పుడైనా అలా జరిగిందా? అంటే మీకు చెప్పని సీన్, ఈవెన్ హగ్ సీన్ కూడా కంఫర్టబుల్ గా లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇది గ్లామర్ ఇది కానీ నాకు ముందే చెప్తారు, ఎందుకంటే RGV గారి కాంపౌండ్ అనేది ఒకటి ఉంది చూసారా. సో నాకు ఫస్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్, నాకు స్టార్టింగ్ లో RGV గారితో చేసిన తర్వాత కరోనా వైరస్ ఇస్ నాట్ గ్లామర్ రోల్, బట్ దాని తర్వాత నాకు వచ్చిన కాల్స్ అన్ని ఆల్మోస్ట్ అలాంటిదే అనమాట. ఐటమ్ సాంగ్స్ నేను అదే అనుకోను. మై మోటివ్ ఇస్ నాట్ దట్, మై మోటివ్ ఇస్ నాట్ దట్. సో లైక్ కాదు, నేను ఐ వాంట్ టు డూ గ్లామర్ రోల్స్, కానీ గ్లామర్ ఈ అమ్మాయి గ్లామర్ చూపిస్తుంది కాబట్టే ఈ సినిమాలో వద్దు. ఐ వాంట్ స్టోరీ డ్రివెన్ గా గ్లామర్ ఉంది. ఓకే, మోస్ట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్కి చాలా ప్రిఫర్ చేస్తాను. అంటే నేను ఈవెన్ నార్మల్లీ హైట్ బాగా హైట్ ఉన్నట్టున్నారు కదా, ఎక్కువ హైటే 5'6" అంటే మామూలు ఇండస్ట్రీ మీకు తెలుస్తుంది కదా, 5'6" ఇస్ డీసెంట్. ఎక్కువ కాదా? ఎక్కువ ఏం కాదు, కరెక్ట్గా ఉంటుందా 5'6" అనేది? నైస్. సో ఈవెన్ హెయిర్ కూడా ఫస్ట్ నుంచి అంతేనా? బేసిక్గా ఫస్ట్ నుంచి ఇంతే, కాకపోతే ఫిల్మ్స్లో నేను చాలా చూసినందుకు కంగనా గారు కానీ తాప్సీ కానీ దే గాట్ వెరీ లేట్ సక్సెస్, చాలా లేట్ అయింది. లైక్ మేబీ జనాలకి నచ్చదేమో కర్లీ హెయిర్స్ అని నా హెయిర్ నేను చాలా స్పాయిల్ చేసుకున్నాను. సో ఇంక మీద చేయకూడదంటే ఏదో ట్రై చేస్తున్నా, చూడాలి. మేబీ లాంగ్ రన్ వాళ్ళకు ఉంటుందేమో. అంటే మీకు నిజం మాట్లాడుకుంటే కంగనా గారు తర్వాత ఆగిపోయేవారేమో. అవును, మీకు అర్థమైందా? ఎవరైనా ఫస్ట్ ఇన్స్టెంట్ సక్సెస్, కంప్లీట్ సక్సెస్ అయిపోతారు. ఇంకా చూసేసాం కదా అప్పుడు ఇండస్ట్రీ కూడా ఏం ఫీల్ అవుతుందంటే ఆడియన్స్ కూడా వాళ్ళు మాక్సిమం చూస్తాం కదా, ఇంకేం చూస్తాం. ఇప్పుడు కంగనా గారు కానీ నాకు వాట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇస్ కంగనా గారు కానీ తాప్సీ గారు, నిత్య మీనన్ కానీ వీళ్ళందరూ క్యారెక్టర్ వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఉంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంది, లేదా ఇది వీళ్ళైతేనే చేయగలరు అనే క్యారెక్టర్స్ నేను వాళ్ళ నుంచి చూస్తున్నాను ఈ మధ్య. మీరు మెన్షన్ చేసిన ముగ్గురు కూడా బోల్డ్ గానే మాట్లాడతారు. మీడియాలో తక్కువ వస్తారు, కానీ వచ్చినప్పుడు అంతే, వాళ్ళు దేనికి కేర్ చేయరు. కంగనా గారు అయితే అసలు చూసుకోలేదు. మీకు ఎప్పుడైనా ఐ మీన్ ఇలాగా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు బయట ఎక్కడి నుంచైనా అంటే కొంచెం జాగ్రత్తలు చెప్పినట్టు బెదిరిస్తారు. ఎలా అంటే సాఫ్ట్గా బెదిరిస్తారు, ఇలాంటివి నువ్వు బయట చెప్పకూడదు, నీకు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయి, ఇలాంటివి ఏమన్నా చెప్పారు ఎవరన్నా? నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది, లేదు అని అనుకోవడం అది మన ఊహలు కొల్లాలి. బట్ నేను అనేది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు మనం బయటకు వెళ్ళాం కానీ మనం కాస్టింగ్ కౌచ్ అనే పేరు పెట్టాం బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ, బయట ఇది లేదా? అవును, ఉంది.
బట్ మంచి చెడు రెండు ఉన్నాయి, మనం ఎట్లా హ్యాండిల్ చేసుకొని వెళ్తాము అనేది ఇస్ ద పాయింట్. సో ఇప్పటికీ నాకు రీసెంట్గా సమ్ ర్యాండమ్ నా నెంబర్ ఎవరికి దొరికింది, దే టెక్స్టెడ్ మీ కి midnight 2-3 o'clockకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమా చేయండి లేకపోతే చేయొద్దు. ఆ టైంలో యూఎస్లో ఉన్నారా, ఇక్కడే కదా అని అడగాల్సింది, ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ అడగాల్సింది. వాడు యూఎస్ అంటే ఓకే, లేదు తెలుగు, ఎందుకంటే నేను తెలుగు మాట్లాడుతుంది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి తెలుగునే కాబట్టి. సో సమ్వేర్ మహా అయితే ముంబై ఏమో. సో ఇట్స్ లైక్ ఐ టోల్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ, లైక్ ఐఎమ్ ఓకే, ఇట్లాంటి ఆపర్చునిటీస్ నాకు వద్దు. ఐ వాంట్ ప్రాపర్లీ ఒక సినిమా ప్యాషన్తో చేస్తున్నారు వాళ్ళు కావాలి నాకు, ఇది ఇట్లాంటిది వద్దు అని చెప్పి లోపల అనుకొని బ్లాక్ చేసేసా. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతే, ఎంత ఎక్స్టెంట్ ఉంటారండి వీళ్ళు? ఇప్పుడు మీకు వాళ్ళందరూ నాకు తెలిసి సినిమా వాళ్ళు కూడా కాకపోవచ్చు, ఇప్పుడే కొత్తగా వచ్చి అసలు సంబంధం లేకుండా డబ్బులు ఉండి వచ్చేసిన వాళ్ళు 4-5 ఫోటోలు ఉంటాయి ఇండస్ట్రీలో, వాళ్ళతో వీళ్ళతో చూపిస్తూ ఉంటారు. లేదు డబ్బులు ఉన్నాయి మనం పెట్టేయచ్చు అని చెప్పి ఇలా అప్రోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కళ గురించి కంప్లీట్ గా తెలియకుండా. సో ఎంత ఎక్స్టెంట్కి వెళ్తారు వీళ్ళు? వీళ్ళు సినిమా తీసే దాంట్లోనే ఉంటారు, డబ్బులు పెడతారు. సో పెట్టిన తర్వాత దిల్ టాక్, అంటే అమ్మాయి ఇలా అయితేనే నేను పెట్టుకున్నా, ఓకే. అమ్మాయిని పాపం అమ్మాయి డైరెక్టర్ని కలిసిన తర్వాత ప్రొడ్యూసర్ని కలిసిన తర్వాత ఎలా ఉంటుంది, మీరు మరి ఉంటారా, కాంప్రమైజ్ అవుతారు, ఆ అమ్మాయి తీసుకున్న డెసిషన్లో ఉంటుంది అప్పుడు. సో అప్పుడే కొత్తగా వచ్చిన అమ్మాయి పాప ఏం అసలు ఇండస్ట్రీ గురించి బేసిక్స్ భయపడి వెళ్ళిపోతారు చాలా మంది ఇక్కడ. కొంతమంది ఏం చేస్తారు, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ డెసిషన్. కొంతమంది ఎస్ చెప్తారు, కొంతమంది నో చెప్తారు. బట్ దెన్ what I say is your values are more important for you. Long run ఇలా చేస్తే లాంగ్ రన్ ఉండరు. సో what I suggest is to keep all your hard work, యాక్టింగ్ మీద కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోండి all the time is what I can. రెస్పెక్ట్ ఉండదు మేబీ లాంగ్ రన్ లో దే నాట్ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న ఉండదు, మనకి తెలుస్తుంది, అది ఉండదు ఇది ఉండదు, రెండు పోతుంది. సో మీకు ఐ మీన్ ఇఫ్ ఎట్ ఆల్ యాక్టింగ్ వర్కౌట్ అవ్వకపోయి ఉంటే ప్లాన్ బి ఏదైనా ఉందా? లేదండి, ఇదే ఉండిపోవాలంతే. వెయిట్ చేద్దాం. నాకు ఇప్పుడు ఐ హావ్ ఫర్ గాడ్ సేక్ ఐ హావ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ నౌ, బెటర్ నౌ. బట్ దెన్ ఏం లేకపోయినా ఐ మస్ట్ హ్యావ్ waited for 2-3 years for a good film.